నేను ఇప్పుడు వంకాయ కర్రీ వండినా కూడా వంకాయ ముక్కలు మ్యాష్ అయిపోయి టేస్ట్ అంతగా బాగా అనిపించింది. ఈసారి అయితే వంకాయ పచ్చిరొయ్యలు వండాను. చాలా టేస్టీగా ఉంది. క్విక్గా ఈజీ కూడా రెడీ అయిపోయింది. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిరొయ్యలను వేసేసి పచ్చిరొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించేసుకున్నాను. వంకాయ ముక్కలను బాగా మగ్గించకూడదు, జస్ట్ 50% మాత్రమే మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా, అలాగే కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. జస్ట్ వంకాయ ముక్కలు ములిగేంత వరకు వేసుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు కూడా ఉడికించేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంతో కానీ చపాతీతో తింటే ఈ కర్రీ చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.